ఎంపీ రఘురామకృష్ణంరాజు పోటీ చేసే స్థానం మీద క్లారిటీ వచ్చేసింది. ఉండి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ ఆదేశించినట్లు రఘురామ తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తున్నానని, పార్టీ నుంచి బీఫామ్ అందుకుని నెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదామిరంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఉండి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామ పరిస్థితి ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఆయనకి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్తారని చెప్తున్నారు. రాష్ట్రంలో డీజీపీ, చీఫ్ సెక్రటరీ, విజిలెన్స్ చీఫ్ వీరి ముగ్గురు మీద ఎన్నికల సంఘం బదిలీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమన్నారు రఘురామకృష్ణరాజు. వీరి ముగ్గురు మీద వేటు వేస్తేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయన్నారు. గులకలాయి డ్రామా ఘటనతో పార్టీ ఇమేజ్ మరింత తగ్గిందని వైసీపీ గురించి రఘురామ ఆరోపించారు. జగన్ని ఉంచాలా, ఇంటికి పంపించాలా అనే అంశం మీద ఎన్నికలు జరుగుతున్నాయని నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. చంద్రబాబు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమావేశాలకి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని రఘురామకృష్ణరాజు తెలిపారు. వాస్తవానికి రఘురామకి నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా నర్సాపురం టికెట్ బీజేపీకి వెళ్ళింది. దీంతో రఘురామ పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత పరిణామాలతో రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. కొద్ది రోజులుగా ఉండి సీటు మీద గందరగోళం కొనసాగుతుండగా మొత్తానికి రఘురామకి టికెట్ ఖరారైందంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉండి ప్రాంతంలో ఖచ్చితంగా చీలిక తీసుకురావచ్చని, ముఖ్యంగా అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి రామరాజు అనే వ్యక్తిని ఇండిపెండెంట్గా రెబల్గా పోటీ చేయించాలని ప్లాన్ చేసినటువంటి వైసీపీకి రఘురామ భారీ షాకే ఇచ్చారు. నేరుగా రఘురామ వెళ్ళి మరీ రామరాజుతో మంతనాలు చేస్తూ లోకల్ ఉన్నటువంటి క్యాడర్ని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఇక్కడ ఆయన ప్లానింగ్తో ముందుకెళ్తూ ఉండేసరికి వైసీపీకి ఇది ఖచ్చితమైనటువంటి దెబ్బగా విశ్లేషకులు దీన్ని అభివర్ణిస్తున్నారు.